హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యుక్రెయిన్పై అణుబాంబును వేయాలనుకున్న రష్యా ప్రయత్నాన్ని ప్రధాని మోదీ ఆపారట. ఈ విషయాన్ని ఇద్దరు అమెరికా భద్రతాధికారులు వెల్లడించినట్లు ఓ ప్రముఖ మీడియా సంస్థ కథనం ప్రచురించింది. 2022లో రష్యా యుక్రెయిన్ సంక్షోభం మొదలయ్యాక కొన్ని రోజులకు రష్యా బలగాలకు ఒకదాని వెంట ఒకటి ఎదురుదెబ్బలు తగిలాయి. ఆ సమయంలో కీవ్ నగరంపై అణుబాంబు దాడికి రష్యా దిగబోతోందన్న సమాచారం అమెరికాకు చేరింది. అలాంటి ఉద్రిక్త పరిస్థితుల నడుమ మిత్రపక్షం కాని దేశాలతో పాటు భారత సహకారాన్ని కోరింది అగ్రరాజ్యం. భారత్, చైనా సహా పలు దేశాలు అణుబాంబు ప్రయోగించాలనే ప్రయత్నాలను విరమించుకోవాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పై ఒత్తిడి చేశాయి. దీంతో ఆయన వెనక్కు తగ్గారు. అలా తీవ్ర సంక్షోభం తలెత్తకుండా నివారించడంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర దేశాల నుంచి వచ్చిన సహకారం కూడా ముఖ్యమైన పాత్ర పోషించింది అని ఆ అధికారులిద్దరూ చెప్పినట్లు సదరు మీడియా కథనం పేర్కొంది. యుక్రెయిన్లో రష్యా యుద్ధం 3వ సంవత్సరంలోకి ప్రవేశించింది. ఫిబ్రవరి 24, 2022న దాని చిన్న పొరుగు దేశానికి వ్యతిరేకంగా వేగవంతమైన రష్యన్ సైనిక చర్య అని చాలామంది భావించారు. ఇది 2వ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఐరోపాలో అతిపెద్ద భూయుద్ధంగా మారింది. ఈ యుద్ధం రష్యాను సాధారణంగా ఆసియా మరియు గ్లోబల్ సౌత్ వైపు మళ్లేలా చేసింది. అయితే రష్యాను వెనక్కు నెట్టడానికి మరియు బలహీనపరిచే ప్రయత్నంలో పశ్చిమ దేశాలు యుక్రెయిన్కు మద్దతు ఇస్తూనే ఉన్నాయి. హింస కొనసాగుతున్నందున భారతదేశంతో సహా చాలా దేశాలు తటస్థంగా ఉన్నాయి. ఇదిలా ఉంటే రష్యా యుక్రెయిన్ యుద్ధంలో తొలి నుంచి తటస్థ వైఖరి అవలంబిస్తూనే మానవ హక్కుల ఉల్లంఘనల చర్యలను ఖండిస్తోంది భారత్. అంతేకాదు ఈ సంక్షోభం ముగింపునకు శాంతియుత చర్చలే పరిష్కారమని చెబుతూ వస్తోంది. ఇక ఉజ్బెకిస్తాన్ వేదికగా కిందటి ఏడాదిలో జరిగిన ఎస్సీఓ శిఖరాగ్ర సదస్సు సమయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్తో భేటీ సమయంలో ఇది యుద్ధాల శకం కాదు అని ప్రధాని మోదీ సూచించిన సంగతి తెలిసిందే. భారత్ వేదికగా జరిగిన G20 సమ్మిట్లోనూ ఈ ప్రకటన హైలైట్ కావడం గమనార్హం. చూశారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.